హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ మా ఇంట్లో బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ మేము చేస్తున్న పూజ చూపిద్దామని అనుకున్నా. సో ఇవాళ మేము చేస్తున్నది ఏంటంటే సాయిబాబా భజన అనమాట. ఇక్కడ డాలస్లో ఒక ట్రూప్ వచ్చి వాళ్ళు సాయిబాబా భజన పర్ఫామ్ చేస్తారు. సో దానికోసం మేము అందరినీ ఇన్వైట్ చేసాము. అండ్ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు అన్ని స్పెషల్ లంచ్ ఐటమ్స్ ప్రిపేర్ చేశారనమాట. సో ముందు రోజే మా అత్తయ్య ఇంకా అమ్మ వెజిటేబుల్స్ కటింగ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ డే మా మమ్మీ పులిహోర, పప్పు, కూర, చారు అవన్నీ ప్రిపేర్ చేశారు. అండ్ మా అత్తయ్య వచ్చేసి స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ స్వీట్లో చాలా వెరైటీస్ ఉండే. నేను కూడా ఒక స్వీట్ ప్రిపేర్ చేసిన. నేను బాబా కోసం ఎప్పుడో అనుకున్నా లైక్ సీరా చేద్దాం, రవ్వ కేసరి చేద్దామని చెప్పేసి. సో సరే మన ఇంట్లోనే బాబా పూజ అవుతుంది కదా అని చెప్పి ఇవాళ ఇంట్లోనే నేను రవ్వ కేసరి ప్రిపేర్ చేసిన, జస్ట్ కొంచెం క్వాంటిటీలో. బికాజ్ ఆల్రెడీ మా అత్తయ్య ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారు. సో మా అత్తయ్య చేసే స్వీట్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఏంటి ఆ స్వీట్ అని అంటే షీర్ కూర్మా, సూపర్గా ఉంటుంది. అండ్ మా అమ్మ ఎవర్ గ్రీన్ పులిహోర చాలా బాగా వేస్తుంది. సో చింతపండు పులిహోర బై మై మామ్. అండ్ వంకాయ కర్రీ అనమాట చేసింది. అండ్ పప్పు వచ్చేసి పాలకూర, ఇంకా సోరకాయ రోటి పచ్చడి చేసింది. మా అమ్మ రోటి పచ్చడి కూడా చాలా స్పెషల్ అనమాట. పప్పు ఉంది కాబట్టి ఓన్లీ చారు చేసిండ్రు, సాంబార్ ఇంకేం లేదు. యాక్చువల్లీ మా అమ్మ చారు కూడా మంచి తిక్కగా వేస్తుంది, ఘాటుగా. సో పప్పు కలుపుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కువ మంది పప్పులో చారు వేసుకుంటారు కదా, బట్ మా మమ్మీ చేసేది అసలు అవసరం లేదనమాట. అంత సూపర్గా ఉంటుంది. సో ఈ షీర్ కుర్మా నేను ఇండియాలో ఉన్నప్పుడు ఫస్ట్ మంగళగౌరి పూజలు అయినాయి కదా, సో అప్పుడు మా అత్తయ్య ప్రిపేర్ చేశారు. అక్కడ నాకు బాగా నచ్చింది. సో ఇండియన్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు, అందుకే తెచ్చేసుకొని అత్తయ్యతో చేయించేసాము. సో ఈరోజు స్పెషల్ ఆ స్వీట్ ఉంటుంది కదా అని చెప్పేసి. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु గణేశాయ నమః. సో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళే ఒక ట్రూప్ అనమాట. వాళ్ళు ముగ్గురు వచ్చి ఇట్లా మంచి పర్ఫామ్ చేస్తారు. ఫస్ట్ బాబా అభిషేకం చేసిన తర్వాత భజన చేస్తారన్నమాట. సో ఇక్కడున్న బాబా పాదాలు, బాబా ఫోటో అవన్నీ కూడా వాళ్ళే తీసుకొని వస్తారు. బాబా విగ్రహం మీద మనం అభిషేకం చేయాల్సింది మాత్రం మనం తెచ్చుకుంటే దాని మీద మనం చేసుకుని అలంకారం అంతా చేసుకోవచ్చు అనమాట. విద్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగం ఉత అనేషన్నస్యేషవ ఆభురస్య నిషంగతి ఆరే అస్మన్నిధేహితం నమస్తే అస్తు భగవన్ విష్ణు నమో నమో రుద్రాయ తథా వినేక్షేత్రాణాం పతయే కావిభ్యో జిఖాగం సద్భ్యో ముష్ణతాం పతయే నమో నమో సిమభ్యశ్చ వో నమో నమః ఉగణాభ్యస్త్రగం హతిభ్యశ్చ వో నమో నమో కృత్సేభ్యో కృత్సపతిభ్యశ్చ వో నమో నమో ప్రాతేభ్యో రథపతిభ్యశ్చ వో నమో నమః సేనాభ్యశ్చేనానిభ్యశ్చ వో నమో నమః క్షత్రుభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ నమో అంత్రే చ హనీయసే చ నమః శర్వాయతనవాన్ భవతి య ఏవం వేద యోऽప్సునాభం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. ఓం సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణాయ చ శరణాయ చ నమః కపర్దినే చ పులస్తయే చ నమో గోష్ఠ్యాయ చ ద్విజ్ఞాయ చ నమస్తల్భ్యాయ చ దీర్ఘాయ చ నమః. ఇలా ఫ్యామిలీ అందరం మంచిగా అభిషేకం చేసినాం అనమాట బాబాకి. ఇప్పుడు మా హస్బెండ్ మంచిగా బాబాని అలంకరిస్తున్నారు. సో ఈ భజన కాన్సెప్ట్ ఏంటి బేసికలీ ఇక్కడ యూఎస్లో అని అంటే, బాబాది నవంబర్లో 100th బర్త్డే ఉందంట. సో టెంపుల్లో ఒక బాబా లైక్ బాబాకి టెంపుల్లో భజన చేసేవాళ్ళే 100 హౌసెస్కి మేము వెళ్ళి భజన చేయాలి అని చెప్పి
వాళ్ళు అనుకున్నారంట. సో ఇట్లా ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళ ఇంటికి వచ్చి భజన చేయాలి అని చెప్పి అనుకున్నారు. అండ్ అట్లా మా ఫ్రెండ్స్ వాళ్ళు చేయించుకుంటే మేము చూసి అక్కడ ఓకే మనం కూడా చేయించుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యి వీళ్ళని పిలిపించుకున్నాం అనమాట. సో వాళ్ళు ఏం మన ప్రైస్ మళ్ళీ కాస్ట్ ఏం ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు వచ్చి. సో బాబాకి ఏమన్నా టెంపుల్కి డొనేషన్స్ చేయాలి అని అనుకుంటే మనం డొనేట్ చేయొచ్చు అన్నమాట మనీ, కానీ వాళ్ళు మాత్రం ఎటువంటి మనీ కూడా తీసుకోరు. సో ఒక లేడీ అండ్ వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉన్నారు కదా, అండ్ ఇంకొక పర్సన్, ముగ్గురు వచ్చి చేస్తారనమాట. సో ఫస్ట్ టైం ఆ బేబీకి అమ్మ స్నానం పోషించింది అండ్ ఏం రెడీ చేయలేదనమాట. జస్ట్ క్రీమ్ అట్లా పెట్టేసి బయటకు తీసుకొచ్చిన, టైం అయిపోతుంది అక్కడ పూజ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి. సో మళ్ళీ గ్యాప్లో మధ్యలోకి లోపలికి వచ్చి బేబీని రెడీ చేస్తున్నా. చిన్నగా కమ్మల్లాగా క్యూట్ స్టోన్స్ పెట్టిన. అసలు ఆడపిల్లలు ఉంటే ఇదే అడ్వాంటేజ్. నాకైతే రెడీ అవ్వడం ఎంత ఇష్టమో రెడీ చేయడం కూడా అంతే ఇష్టం అనమాట. సో మా బేబీకి రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఫుల్ టైం పాస్ అనిపిస్తుంది నాకు, అంత బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే. సో మంచిగా బొట్టు పెట్టి కమ్మలకి స్టిక్కర్స్ లాగా, స్టోన్ స్టిక్కర్స్ లాగా పెట్టి ఇట్లా చిల్ అవుతుంది అనమాట బేబీతోని. సో వంట అందరూ వచ్చే ముందే అయిపోయిందనమాట. మేము ఫ్రెండ్స్ని అండ్ కొంతమంది నైబర్స్ని, కజిన్స్ని పిలుచుకున్నాము ఆ రోజు. సో లాస్ట్కి వడలు ఇంకా క్షీర్ కుర్మా చేస్తున్నారు. సో పాలు కూడా ఫస్టే మా అత్తయ్య బాయిల్ చేసుకున్నారనమాట. లాస్ట్లో తినే టైంకి ఆ క్షీర్ కుర్మా అనేది ప్రిపేర్ చేయాలంట. అదంతా తీసి జస్ట్ కలిపి తినడమే అట్లా అనమాట. వడలు అంతే వేడివేడిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి మా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసేసుకుంది ముందే పిండి. తర్వాత లాస్ట్కి అందరు వచ్చిన తర్వాత వేడివేడిగా ఈ వడలు గోలిస్తున్నారనమాట. సో ఇట్లా అన్నీ కూడా ఐటమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో మా అమ్మకి కానీ ఎవరికైనా కానీ ఇంట్లో చేసి పెడితే చాలా తృప్తిగా ఉంటుంది కదా. ఇంకా దేవుడి కోసం చేస్తున్నాము, పూజ కోసం చేస్తున్నాము అని అంటే ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. కట్టుకున్న శారీ ఈ బ్యూటిఫుల్ వాయిలెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ప్యూర్ వెంకటగిరి పట్టు చీర అనమాట. సో ఇది నేను రియాన్షిక వాళ్ళ పేజ్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ చెక్స్ వచ్చింది, సిల్వర్ జరీ అనమాట. సో చెక్స్లో మధ్యలో మీరు చూసారా ఇక్కడ మొత్తం ముగ్గుల కాన్సెప్ట్ వచ్చింది. సో నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట ఇలా ముగ్గులు రావడం. అండ్ దాంట్లో కూడా ఇట్లా మంచిగా చెక్స్ వచ్చి దాని లోపల ఇట్లా ముగ్గు వచ్చిందనమాట. ఓన్లీ ముగ్గు అరవై చెక్స్ కాకుండా డిఫరెంట్గా అనిపించింది. అండ్ బార్డర్ వచ్చేసి మొత్తం ఇలా వచ్చిందనమాట. కొంచెం మీనాకారి వర్క్ అంటారో సంథింగ్, మీనాకారి డిజైన్ లాగా వచ్చింది. అండ్ పళ్ళు చూసిండ్రా మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ సిల్వర్ జరీతోని ఫుల్ గ్రాండ్గా ఉందన్నమాట. వాళ్ళ దాంట్లో ఓన్లీ ఇట్లా వెంకటగిరి పట్టు కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. సో గద్వాల్ పట్టు అని చెప్పి ఫ్యాన్సీ పార్టీ వేర్, డిజైనర్ వేర్, నైట్ ఫంక్షన్స్ కట్టుకునేలాగా అంటే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఐ థింక్ యూ ఆల్ షుడ్ గో అండ్ చెక్ దేర్ పేజ్. బ్లౌజ్ వచ్చేసి నేను వేరే క్లాత్ తీసుకొని దీనికి ఇట్లా మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో ఈ మగ్గం వర్క్ నాకు వాసంతి క్రియేషన్స్ వాళ్ళు చేశారు. సో ఐల్ గివ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో చూసారు కదా, పూజ అయిపోయింది అండ్ అభిషేకం అయిపోయింది. ఇప్పుడు భజన స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళే మంచిగా అన్ని బాబా పాటలు, సో బాబా భజన అంటే ఓన్లీ బాబా పాటలు కాకుండా వేరేవన్నీ కూడా చేస్తారనమాట. సో అంతా ప్రాపర్గా మంచిగా ఇన్స్ట్రుమెంట్స్తోని భజన చేశారు. సో చాలా బాగుండే, మీరు కూడా వినేయండి ఎట్లెట్లా చేశాము.
ఒక 2 భజనలు నేను కూడా చెప్పిన అనమాట. సో భజన అంటే ఆల్రెడీ చిన్నగా ఉన్నప్పుడు మేము చేస్తుండే. సో మా తాతయ్యకి చాలా ఇష్టం. మా తాతయ్య, మా బాబాయ్ వాళ్ళు, మా చెల్లి వాళ్ళందరూ చెప్తుండే భజనలు. సో అట్లా మాకు చాలా ఇష్టం. ఏ ఈవెంట్ అయినా కానీ మా ఇంట్లో నైట్ కంపల్సరీ ఇట్లా భజన అవుతుండే. సో కొన్ని పాత వీడియోస్లో ఉంది కూడా మా బాబాయ్లు చేయడం, మా తాతయ్య చేయడము. మీరు చూడొచ్చు ఒకసారి నా ఛానల్లో వెళ్ళి. సో ఇప్పుడు మళ్ళీ అవన్నీ సాంగ్స్ రికలెక్ట్ చేసుకొని మెమరైజ్ చేసుకొని నేను కూడా పాడినా అనమాట. భజన అయిపోయిన తర్వాత లాస్ట్కి బాబాకి ఆరతి అనమాట. సో ఆరతి కూడా చాలా బాగా అయింది. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి ఆరతి ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఉంటే పిల్లలు అందరికి వచ్చి ఇట్లా ఆరతి ఇచ్చామన్నమాట. అండ్ ఆ తర్వాత లంచ్, సో ఇంట్లో ప్రిపేర్ చేసిన ఐటమ్స్ని చూసారు కదా, సో అవన్నీ పెట్టి అందరికీ లంచ్ మేము హోస్ట్ చేసాము. సో ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. లంచ్ ఐటమ్స్ కూడా అన్నీ చాలా బాగుండే, ఫుల్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి అనమాట. ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పి. సో లంచ్ ప్రిపేర్ చేసిన వాళ్ళంతా హ్యాపీ, తిన్న వాళ్ళు హ్యాపీ, మేము హోస్ట్ చేసాం కాబట్టి మేము కూడా హ్యాపీ. సో ఇక్కడితో నేను వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and do wait for the next video. Thank you.